భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. మనం యోగ దర్శనంలోని 44వ సూత్రంలో ఉన్నాం. సూత్రము ఏతయైవ ఏతయైవ సవిచార నిర్విచారాచ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. అంటే సమాధిని మనం అనుభవించాలి అంటే సవిచార సమాధి అంటే ఏమిటి, నిర్విచార సమాధి అంటే ఏమిటో స్పష్టంగా మనకు తెలియజేశాడు మహర్షి. సవిచార సమాధిలో పరమాత్ముని యొక్క గుణగణాలు ఉంటవి, కానీ అక్కడ శబ్దము, జ్ఞానము, అర్థం ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక ఉच्चతమ స్థితి వచ్చే వరకు పరమాత్ముని యొక్క ఆనంద ప్రాప్తిని సాక్షిభూతము చేసుకునే వరకు జీవాత్మ సమాధి స్థితిని అభిరుచిగా మార్చుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే జీవుడు చాలా అల్పచ్యుడు, అల్ప సామర్థ్యుడు, అల్పశక్తివంతుడు. ఈ ప్రపంచంలో ఇద్దరు చైతన్య పదార్థాలే, ఒకటి జీవాత్మ, మరొకటి పరమాత్మ. అయితే పరమాత్మని తర్వాత జీవులే శ్రేష్ఠులు. కానీ ఇక్కడ మళ్ళీ జీవుల యొక్క విభజన అర్థం చేసుకోవాలి. పరమాత్మని తర్వాత ఈ సృష్టిలో జీవ సామర్థ్యం గొప్పది అయినప్పటికీ కూడా ఎల్లవేళలా జీవ సామర్థ్యం గొప్పది కాదు. జీవుడు గొప్పవాడే, కానీ జీవ సామర్థ్యం ఎల్లవేళలా ఒకేలాగా ఉండదు. క్రిమి కీటకాది పశు యోనిలోకి వెళ్ళినప్పుడు, క్రూర జంతువులోకి వెళ్ళినప్పుడు దాని ఆలోచన, దాని సామర్థ్యం వేరుగా ఉంటుంది. అలాగే మానవ జన్మ ఎత్తినప్పుడు జీవ సామర్థ్యం వేరుగా ఉంటుంది. పరమాత్ముని తర్వాత జీవుడే చేతనుడు, కానీ మొత్తం ప్రపంచ జీవరాశుల సామర్థ్యం ఒకలాగా ఉంటుంది అనుకోవద్దు. శరీరాలను బట్టి, యోనులను బట్టి, వివిధ పరిస్థితులను బట్టి, సంస్కారాలను బట్టి, స్మృతులను బట్టి, ఆలోచనలను బట్టి, లక్ష్యాన్ని బట్టి జీవుని యొక్క కార్యములన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఎవరికైతే భౌతిక లక్ష్యమే ధ్యేయంగా ఉంది, భౌతిక సంపత్తులే ధ్యేయంగా ఉన్నప్పుడు అతను శ్రమని నమ్ముకుంటాడు, శ్రమను తీసుకుంటాడు, పరిశ్రమ చేస్తాడు. కానీ సత్య అసత్య, నీతి అవినీతి, ధర్మము అధర్మము ఇది ఆలోచించడు, కేవలం ముందుకెళ్తూ ఉంటాడు. కానీ అదే ఆధ్యాత్మిక మార్గమును తీసుకున్నప్పుడు
చాలా చాలా జాగ్రత్తగా జల్లెడబట్టి ప్రవర్తించాల్సి వస్తుంది. అందుకనే జీవ సామర్థ్యాన్ని ఎవ్వరు కూడా పరమాత్మని తర్వాత జీవుడే గొప్ప కదా, మరి అందరూ జీవులు ఒకేలాగా ఎందుకు ప్రవర్తించరంటే వివిధ యోనులు, వివిధ సాధనాలు, వివిధ సంకల్పాలు, వివిధ లక్ష్యములు, వివిధ కోరికలు, వివిధ వాతావరణము జీవుడి పైన ప్రభావం పడుతుంది. ఇప్పుడు మనం ఈ విధముగా ధ్యాన స్థితిని పెంచుకున్నాం, గురువుని వదిలిపెట్టాము, వేద స్వాధ్యాయాన్ని వదిలిపెట్టాము, లక్ష్యాన్ని వదిలిపెట్టాము, ఒక భౌతిక ప్రపంచమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళతో మనం జీవనం కొనసాగిస్తూ ఉంటే మీరు ఆధ్యాత్మిక తత్వాన్ని ఈ జన్మలోనే మర్చిపోతారు. గమనించకండి, మేము మర్చిపోలేదు అనకండి. ఎక్కడో ఒక దగ్గర మీ ఫోన్లో వాట్సాప్ టెక్నాలజీయో లేదా మీ వాక్కో లేదా మీ బంధువులో ఎవరో మిమ్మల్ని మీ మార్గాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఎవరైతే మీరు అసలు ఫోన్లో ఎటువంటి ఆధ్యాత్మిక విషయాలు వినకుండా, గ్రంథ పఠనము చెయ్యకుండా, సత్సంగానికి వెళ్ళకుండా, ఆ సత్సంగ భాగస్వాములైన గురువులతో బంధుమిత్రులతో మీరు అసలు కలవకుండా ఒక భౌతిక ప్రపంచ జనాల మధ్యలో వెళ్ళండి, ఏమవుతుందో చూడండి. అందుకనే ఆత్మ ఆరోహణ అవరోహణ క్రియలతో జీవనం కొనసాగిస్తుంది. ఆత్మ క్రియావంతమైనది, కానీ పరమాత్ముని వలె క్రియావంతం కాదు. పరమాత్ముడు ఎప్పుడు సక్రియుడే, అంటే నియమిత శాసన జ్ఞాన బల పరాక్రమ క్రియావంతుడు. అతను ఈ సృష్టి నుండి కానీ జీవుల నుండి కానీ ఏమీ ఆశించడు. మీరు అనుకుంటున్నారేమో, అమ్మ ఋషులు మునులు పరమాత్మని గానం చేస్తారు కదా, అందుకే వారి మీదనే పరమాత్మనికి ఎక్కువ ప్రీతి ఉంటుందా? ఈ అల్ప ఆలోచనలు పరమాత్మునికి అంటగట్టకండి. పరమాత్ముడు జిల్ల పురుగును అంతే ప్రేమిస్తాడు, ఋషుల మునుల యోగుల ఆత్మల్ని కూడా అంతే ప్రేమిస్తాడు. కానీ ఋషులు మునులు వాళ్ళు చేసుకున్న కర్మానుసారముగా అటువంటి శ్రేష్ఠ యోనిలో కూర్చున్నారు. ఈ జీవుడు చేసుకున్న కర్మానుసారంగా క్రిమి కీటకాది యోనుల యందు కూర్చున్నాడు. అంతేగాని స్తుతి చేసే వాళ్ళకి పరమాత్ముడు ఎక్కువ లాభము, స్తుతి చెయ్యని వారికి పరమాత్ముడు తక్కువ ఫలం, ఇటువంటివి ఏవి చెయ్యడని న్యాయాధీశుడు. కనుకనే మరి ఈ పరమాత్ముని యొక్క గుణకర్మ స్వభావాలను మనం తెలుసుకోవడం వేరు, జీవితంలో మనం స్వయముగా ఆచరించడం వేరు, దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడం వేరు. ఇవాళ మంత్రం అదే కదా, రిజో అక్షరే పరమే వ్యోమన్. 4 వేదాలని వర్ణించగలే జీవాత్మలు అంటే మానవులు కోట్లు ఉండొచ్చు. 4 వేదాల పైన ఆ మంత్రాన్ని కంఠస్థం చేసి వ్యాఖ్యానం చేసే కోటాన కోట్ల పండితులు ఉండొచ్చు. వ్యాఖ్యానం చేసిన వారి కంటే శ్రవణము చేసిన భక్తులు లక్షల కోట్ల మంది ఉండొచ్చు. అంటే వేదాన్ని అభ్యసించే వాళ్ళకంటే కూడా వేదాన్ని శ్రావ్యం చేసిన వాళ్ళు కూడా ఎక్కువ ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన వాళ్ళు పరమాత్మని చేరుకుంటారంటే కాదు. అవినాశి అయిన సర్వవ్యాపకుడైన పరబ్రహ్మని పొందాలి అంటే మనం అంతర్ముఖులం అవ్వాల్సిందే. ఈ ప్రకృతి నుండి, ఇంద్రియ విషయ భోగాల నుండి మనస్సు ఏదైతే చింతన చేస్తుందో, ఆ మనస్సులో మనం ఏదైతే మననం చేస్తున్నామో అది ప్రకృతికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా, పరమాత్మనికి సంబంధించిందా? ఎప్పటి వరకైతే ఈ మూడింటి పైన మనకు వివేకము రాదో, ఆలోచన చేస్తున్నాం. ఉదాహరణకి మీరు ఒక భోజన పదార్థాలు తయారు చేస్తున్నారు,
మీరు ఆ భోజన పదార్థాలని కేవలం మీ కుటుంబానికే ప్రసాదించాలనుకుంటున్నారా? లేదా ఇంకొక నలుగురికి ఇవ్వాలనుకుంటున్నారా? లేదా ఇంకా దూరంగా ఉన్న వాళ్ళకి పంపించాలనుకుంటున్నారా? దీని మీద మీ వంట ఆధారపడి ఉంది. అంటే కేవలం మన కుటుంబ సభ్యులకు మాత్రమే పాకం చేస్తున్నామా, లేదా వాడకట్టు వాళ్ళకి ఇవ్వాలనుకున్నామా, లేదా ఇంకా దూరస్థ బంధువులకు కూడా పంపించాలనుకున్నామా? మీరు ఎంత పాకశాల నైపుణ్యం గలవారైనప్పటికీ మీకు గనక లక్ష్యం తెలియకపోతే ఆనాడు మీరు భోజనమును అందరికి సరిపోయేలాగా తయారు చెయ్యలేరు. చూస్తే మీరు పాకశాలలో కొన్ని సంవత్సరాల నుండి మీరు వంట వార్పులు చేస్తున్నారు, కానీ ఎంతమంది తింటారు, ఎంత దూరం ఉన్న వాళ్ళకి పంపించాలి అనే లక్ష్యం గనక మీకు లేకపోతే ఆనాడు పాకశాలలో మీ నైపుణ్యత నెరవేరదు. అటులనే జీవాత్మ కూడా పరమాత్ముని, ప్రకృతిని, ఆత్మను వేరుగా తెలుసుకోనంత వరకు, వేరుగా ఆస్వాదించనంత వరకు ఈ జీవాత్మకు కూడా తన స్వరూపం తెలియదు. తన స్వరూపమే తెలియనప్పుడు ప్రకృతి స్వరూపాన్ని తెలుసుకోలేదు, పరమాత్ముని స్వరూపం తెలుసుకోలేదు. అందుకనే ఇక్కడ ముందు మనం సవిచార సమాధిలో పరమాత్ముని యొక్క గుణకర్మ స్వభావాలతో ముందుకు వెళ్తాం. పరమాత్ముడు ఎటువంటి క్రియావంతుడు, ఎటువంటి గుణాలు ఉన్నవి, అతని యొక్క స్వభావం ఏమిటో తెలుసుకుంటాం సవిచార సమాధిలో. సవిచార సమాధిలో మనకు ఆత్మతత్వం ఉండదు, ప్రకృతి తత్వం ఉండదు, పరమాత్మ తత్వమే ఉంటుంది. కానీ పరమాత్మ తత్వములో శబ్దం ఉంది, జ్ఞానం ఉంది, అర్థం ఉంది. కానీ నిర్విచార సమాధిలో శబ్దము ఉండదు, జ్ఞానం ఉండదు, కేవలం అర్థం, నిశ్శబ్ద స్థితి ఉంటుంది. దేశకాల పరిస్థితులు అంటే ఎక్కడ కూర్చున్నాం, ఏం చేస్తున్నాం అనేది దృష్టిలో ఉంది అంటది సవిచార సమాధి. స్థానం ప్రముఖమైంది, దేశం ప్రముఖమైంది, పరిస్థితి ప్రముఖంగా ఉంది అంటది సవిచార సమాధి. ఎక్కడైతే దేశం లేదు, స్థానము లేదు, విచారాలు లేవు, కానీ కూర్చున్నా, అది నిర్విచార సమాధి. నాకు మనసుకున్న మనం చాలా మందిని జీవనం సమాప్తమైపోతూ ఉంటది, కానీ ఈ జీవాత్మతో మనస్సు దీర్ఘకాల యాత్ర చేసింది. అంటే దానికి మనం అనంతం అనొచ్చు. ఎందుకంటే మోక్షంలోకి వెళ్ళనంత వరకు జీవుడు మనస్సుతోనే యాత్ర చేస్తాడు. మనం గత సృష్టిలో మోక్షంలో ఉన్నామా, లేదా అంతకుముందు సృష్టిలో మోక్షంలో ఉన్నామా మనకు తెలియదు. మనం మోక్షానికి ఎంత పూర్వం వెళ్ళామో, ఎప్పుడు తిరిగి వచ్చామో ఇది మనకు అవగతం కాదు, మనకు అంతు చిక్కదు కూడా. కావున ఇక్కడ మనస్సే తీసుకుందాం. మనతో మనస్సు దీర్ఘకాల యాత్ర చేస్తుంది. మోక్షం ఎప్పుడు అనుభవించి వచ్చేసాం మనం, కానీ మనతో యాత్ర చేసింది మనస్సే. అందుకనే ఈ జీవాత్మ మనస్సుతో ఉడ్డీయమానమై, అంటే మనస్సుతో ఎగిరి వర్తమాన శరీరంలోకి వస్తుంది. మళ్ళీ వర్తమాన శరీరాన్ని వదిలేటప్పుడు కూడా మనస్సుతోనే ఎగురుతుంది. అది రావడం మనస్సుతో వస్తుంది, పోవడం కూడా మనస్సుతోనే వస్తుంది. అందుకనే పిల్లల యొక్క రూపురేఖలు తల్లిదండ్రులతో దాదాపు కలిసినప్పటికీ కూడా ఆలోచనలు చాలా తక్కువ కలుస్తవి. ఒక్కొక్కసారి చాలా విభిన్నంగా ఉంటవి పిల్లల ఆలోచనలు, తల్లిదండ్రుల ఆలోచనలు. అందుకనే మనం గర్భములో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు ఏమని ప్రార్థిస్తారు అంటే వర్తమానములో తల్లిదండ్రులు మంచి విద్యావంతులు, ధార్మికులు, యశోగానముతో ఉన్నారు. వాళ్ళు చాలా సువిచారకులు, సురాష్ట్రీయులు, ఉపకారకులు. మరి అటువంటి తల్లి
తల్లిదండ్రులు గర్భాన్ని ధారణ చేసిన తర్వాత ఆ ఆత్మ ఎటువంటి ఆత్మ వస్తుందో తల్లిదండ్రులకు తెలియదు. ఆత్మతో వస్తున్న మనస్సు కూడా తల్లిదండ్రులకు తెలియదు. కేవలం శరీరం తెలుసు. ఈ శరీర నిర్మాణం కోసం మనం గైనకాలజిస్టుని సంప్రదిస్తే సరిపోతుంది. ఈ రోజుల్లో ఔషధ సేవనం చేసి శిశువు యొక్క శరీరం గ్రోత్ ఎంతుంది, అవయవాలు ఎలా ఉన్నవి, సంపూర్ణంగా అన్ని సక్రమముగా పనిచేస్తున్నాయా లేదా అనేది ఈనాడు మనకు ఈ వైద్య చికిత్స విధానం ద్వారా అర్థమైపోతుంది. మరి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఈ 16 సంస్కారాలలో గర్భాధానము, పుంసవనము, శ్రీమంతము, నామకరణము ఇవన్నీ అవసరమా అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శారీరక నిర్మాణం అయితే మనం వైద్యుల సహాయముతో, ఔషధ సహాయముతో, అన్నపానాదుల సహాయముతో నిర్మాణం చెయ్యగలుగుతున్నాం. చక్కటి ఆరోగ్యం, ఎటువంటి వ్యాధి లేకుండా నిర్మూలించుకోగలుగుతున్నాం మనం. కానీ ఆత్మతో పూర్వ జన్మతో వచ్చినటువంటి మనస్సు ఏదైతే ఉందో, ఆ మనస్సులో ఆత్మ తనెంబడ తెస్తున్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి శుభముగా ఉన్నాయా అశుభముగా ఉన్నాయా తల్లిదండ్రులకు కానీ గురువుకు కానీ ఎవ్వరికి తెలియదు. అందుకే మనం ఈ సంస్కారాలప్పుడు ఏమని ప్రార్థిస్తామంటే, గర్భస్థ శిశువు యొక్క ఆలోచనలు వర్తమాన జన్మకి సానుకూలముగా ఉండునుగాక. శ్రేష్టతమముగా ఉంటే చాలా మంచిది, శ్రేష్టముగా ఉంటే మంచిది, చివరికి కనీసం సానుకూలముగా ఉండునుగాక. అంటే జన్మనేమో మానవ జన్మ, కానీ ఆలోచనలు లక్ష్యము క్రూరంగా ఉందనుకోండి, అప్పుడు ఆ బిడ్డ వల్ల తల్లిదండ్రులు, సభ్య సమాజము, పరివారం అందరూ దుఃఖింపబడతారు. అందుకనే మనం ఆ ఆత్మకి అంటే గర్భస్థ ఆత్మకు ప్రార్థన చేస్తున్నాం. ఓ ఆత్మ, నీ మనస్సులో ఏవైతే సంస్కారాలు ఉన్నాయో, ఎందుకంటే ఆ సంస్కారాలని ఆత్మ పురుషార్థం చేసి తొలగించుకోగలుగుతుంది. ఆ సంస్కారాలని నింపుకుంది ఆత్మని. అందుకనే ఇక్కడ మీరు చాలా సూక్ష్మంగా గమనించాలి. మనం ఇక్కడ ఆత్మకు తన చైతన్య స్వరూపాన్ని గుర్తు చేస్తున్నాం. ఓ ఆత్మ, నువ్వు ఒక దివ్యమైన మానవ లోకానికి వస్తున్నావు, ఒక దివ్య ప్రపంచానికి వస్తున్నావు. కనుక ఇక్కడ నీ యొక్క ఆలోచనలు, నీ లక్ష్యము చాలా గొప్పదిగా ఉండాలి. ఎంత గొప్పదిగా ఉండాలి అంటే, మనం ఆ జాతకర్మ సంస్కారం తీసుకున్నా, మీరు పుంసవన సంస్కారం తీసుకున్న ఆశీర్వచన మంత్రం చూడండి. సుపర్ణోసి, నీవు ఒక మంచి 2 రెక్కల గల పక్షివిగా ఈ లోకంలో ఉండు. ఆ రెక్కలు ఏమిటి అంటే, నువ్వు కర్మవంతుడవ్వాలి, జ్ఞానవంతుడవ్వాలి. కర్మ చేస్తున్నావు, ఏ కర్మ అంటే ఆ కర్మ కాదు. ఇప్పుడు వంట చేస్తున్నావు, ఎండు మిరపకాయలని తాలింపులో వేస్తే పప్పు రుచిగా మారుతుంది. అది రుచిగా మారుతున్న వస్తువే ఎండు మిరపకాయలతో మీరు తాలింపు పెడితే. కానీ దాన్ని తీసుకెళ్ళి ఒక్క రెమ్మన్న మీరు డైరెక్ట్ గా పొయ్యి మీద పెట్టండి, ఏమవుతుంది? అగ్ని మీద పెడితే కర్మని చేస్తున్నా. కానీ పిల్లలు అడగొచ్చు, నూనెలో కాల్చడమే కదా, అది డైరెక్ట్ గా అగ్ని మీద కాలుస్తుంది, పాత్రలో పెట్టి కాలుస్తుంది. ఎందుకంటే అక్కడ మీకు నాలెడ్జ్ ఉండాలి. పాత్రలో కాలుస్తే దాంట్లో ఉన్న ఏవైతే కుంటు వచ్చే గుణం ఉందో అది పాత్ర వరకే సీమితం ఉంటది. కానీ దాన్ని మనం డైరెక్ట్ గా తీసుకెళ్లి అగ్ని మీద కాలుస్తే దాని గుణం అణువణువుగా విస్తరింపబడుతుంది. అప్పుడు ఇతరులకు అది ఇబ్బంది కలుగుతుంది అని మనకు పదార్థ గుణం తెలిసి ఉండాలి. అటులనే ఓ జీవాత్మ, నీవిక్కడ కర్మలు చేయడానికి వచ్చావు, కానీ కర్మలు ఏ కర్మలు చెయ్యాలి, ఏ కర్మలు చెయ్యకూడదో ఇది నువ్వు స్వయంగానైనా తెలుసుకో, లేదా గురుముఖంగా తెలుసుకో, లేదా నీకంటే ముందు పుట్టిన
మహాపురుషుల యొక్క చరిత్ర చదివి తెలుసుకో. అలాగే నువ్వు జ్ఞానవంతుడవే, కానీ నీ జ్ఞానము వర్తమాన యోనికి సరిగ్గా ఉందా లేదా స్వయం నిర్ణయించుకో, లేదా గురు ముఖంగా తెలుసుకో. 4 వేదాలలో చెప్పబడినటువంటి జ్ఞానమునకు నువ్వు అధిపతివి కా. ఎందుకంటే ఈ మనస్సులో సంస్కారాలన్నీ ఆత్మనే తయారు చేసుకుంది. అందుకని ఇక్కడ ఋషులు కూడా అదే చెప్తున్నారు. ఈ జన్మ జన్మాంతరాల నుండి మనస్సుతో జీవాత్మ ఎగురుతుంది, మళ్ళీ ఇక్కడ స్థిరంగా ఉంటది, మళ్ళీ ఇంకో చోటకి వెళ్తది. కాబట్టి మనస్సే జీవాత్మతో దీర్ఘకాల యాత్ర చేస్తుంది. ఒక్కొక్కసారి వీళ్ళిద్దరు యాత్ర చేయడం వల్ల మీరు కూడా చూడండి, ఎవరైనా ఇద్దరు మిత్రులు చాలా నిరంతరం కలిసే ఉంటారు, దానికి మీరు భార్యాభర్తలే అనుకోండి. మనం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మనం భర్తకే చెప్పాలనుకోం, భార్యకు చెప్పేస్తాం ఆ విషయం. ఎందుకంటే మనం ఆ భార్యాభర్తల్ని ఒక మిత్రులుగా చూసాము, శ్రేయోభిలాషులుగా చూసాము కనుక ముందు మనం ఏదైతే పురుషుడిగా ఉన్నప్పుడు ఆ పురుషునికి చెప్పే వాళ్ళము, ఇప్పుడు తన భర్త అయ్యాడు వాళ్ళ భార్యకు చెప్పేస్తాం ఆ విషయం. ఎందుకు? ఇద్దరు ఒకటే కదా అని. మనకు తెలీదు వాళ్ళిద్దరు వేరని. మనం అనుకుంటాం వాళ్ళిద్దరు ఒకటే గూటిలో ఉన్నారు, ఒక చోటనే ఉంటారు, ఇతనికి కాడిచ్చినా ఈమెకు పిలిపించినా భర్తకు చెప్తుంది, భర్త వాళ్ళందరూ కలిసి వస్తారులే అనుకుంటాం మనం. అటులనే ఈ శరీరమున ఒక్కొక్కసారి జీవుడి కంటే కూడా మనస్సుతోనే మనం ఎక్కువ పనులు చేస్తాము. ఎందుకంటే జీవుడితో దీర్ఘకాల యాత్ర చేసినటువంటి ఈ మనస్సు జీవాత్మతో ఎంత శక్తి తీసుకుంది అంటే జీవుని సహాయం లేకుండా కూడా మనస్సు ముందుకు నడవగలుగుతుంది, అంత అక్కడి నుంచి పవర్ తీసుకుంది. కనుకనే ఇక్కడ ఋషులు మనకు చెప్తున్నారు, మీరు ఈ ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించాలి అంటే, ముందుకు వెళ్ళాలి అంటే ముందు మీరు మనస్సునే తెలుసుకోండి. అందుకే అంటాడు యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. నీ లక్ష్యం నెరవేరాలి అంటే నువ్వు ముందు చిత్తం యొక్క సామర్థ్యం తెలుసుకో. చిత్తం యొక్క సామర్థ్యం తెలియకుండా చిత్తం 3 అవస్థలో ఉందా, విక్షిప్త అవస్థలో ఉందా, నిగూఢ అవస్థలో ఉందా, ఈ లక్షణాలు తెలియకుండా చిత్తంలో సత్వం ప్రధానంగా ఉందా, రజో ప్రధానంగా ఉందా, తమస్సు ప్రధానంగా ఉందా, అభిరుచులు ఎక్కడున్నాయి, ఏ వ్యాధితో ఉంది, ఆధ్యాత్మిక దుఃఖం ఉందా, అది దైవిక దుఃఖం ఉందా, దేనితో చిత్తం ప్రభావితంగా ఉంది, ఇవన్నీ గమనించి వీటన్నింటి యొక్క నిర్మూలన చేసుకున్నప్పుడే నీవు నిర్విచార సమాధిలోకి వెళ్తావు. అందుకనే సవిచార సమాధి, నిర్విచార సమాధిలో పరమాత్మ ఆనంద ప్రాప్తియే ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా సవిచారములో శబ్దం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అర్థం ఉంటుంది, ఎక్కడ కూర్చున్నాము, ఏ ప్లేస్ లో కూర్చున్నాము అనేది అంత అవగాహన ఉంటుంది. కానీ నిర్విచార సమాధిలో చాలా మంది పౌరాణికులు భగవత్ నామస్మరణ స్నానం చెయ్యాలి, దేవుడి గుడిలోనే చెయ్యాలి, పడక మీద చెయ్యొద్దు, డైనింగ్ టేబుల్ మీద చెయ్యొద్దు. ఎందుకు బంధిస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా సవిచార వ్యాఖ్యానం వరకే ఉన్నారు. కానీ నిర్విచార సమాధికి శరీరముతోనే సంబంధం లేదు, మనస్సుతో సంబంధం లేదు, ప్రవృత్తితో సంబంధం ఉంది. అందుకనే మనము సమాధి స్థితి, సవిచార సమాధి, నిర్విచార సమాధిలో మనం స్నానం చేసామా చెయ్యలేదా కాదు, మనస్సులో ఎటువంటి వికారాలు లేవు, చిత్త మాలిన్యాలు లేవు, త్రిగుణాతీతం మనస్సు అయిపోయింది అన్నప్పుడు దానికి మధ్యాహ్నం అవుతుందా, సాయంత్రం అవుతుందా, ఉదయం అవుతుందా, గుళ్ళో కూర్చున్నామా, పార్కులో కూర్చున్నామా, ఇది ఏమీ ఉండదు. ఎప్పుడైతే చిత్తము త్రిగుణాతీతం అవుతుందో అప్పుడు ధ్యానం చేస్తుంది. అంటే ఇక్కడ మీరు త్రిగుణాతీతము అని అంటే మీరు అది కూడా గమనించుకోవాలి. దినములో త్రిగుణాతీత చిత్తము ఉన్నప్పుడే మనం సమాధిని ఆస్వాదించగలుగుతాము. ఒకసారి ఇప్పుడు ఒక 3 గంటలు త్రిగుణాతీతమై
మనం నిర్విచార సమాధికి వెళ్ళిపోయాం, చాలా ఆనందాన్ని అనుభవించాం. మనము సాధకులమే, మనం యోగ మార్గములో వెళ్తున్నాం, మొదటి మెట్టులోనే ఉన్నాం. సమాధిలో నిర్విచార స్థితి ఉంది, కానీ ఒకసారి సమాధి నుంచి మనం బయటకు వచ్చి మళ్ళీ ఈ గృహస్థ సామాజిక కర్తవ్యాలు చేసేటప్పుడు చిత్తమున తమోగుణం ప్రవేశించే అవకాశం ఉంది, అంటే ప్రభావితం చేసే అవకాశం ఉంది. రజోగుణ ప్రభావితం ఉంది, సత్వ ప్రభావితం ఉంది. అందుకనే రెండవ రోజు కూడా నిన్న మనకి 3 గంటలకు నిర్విచార సమాధి కుదిరింది కదా, ఈ రోజు కూడా 3 o'clock కుదురుతుందా అంటే కుదరదు. ఎందుకంటే ఈ చిత్తమున మళ్ళీ ఈ త్రిగుణములు ప్రవేశించి ఉన్నవి, ఇవి తొలగిపోవాలి, ఇవి నిర్మూలన జరగాలి, ఇవి నిర్బలం అయిపోవాలి, శాంతం అయిపోవాలి. దానికి నిన్నటి స్థితిని, నిన్నటి సమయాన్ని ఈ రోజు తీసుకురావద్దు. ఏ సమయమున మన చిత్తమున ఈ త్రిగుణాలు ఉండవో అప్పుడు ధ్యానం మనం చేసుకోగలగాలి. ఇది కూడా ప్రారంభ యోగ సాధకుడు ఈ విషయంలో పట్టు సాధించాలి. నిన్న కుదిరింది కదా అని ఇవాళ కూడా మీరు యుద్ధం చేస్తే అక్కడ మీకు అర్థం కావాలి, ఈ రోజు నా చిత్తమున 3 గుణాలలో ఏదో ఒక గుణం చాలా ప్రభావితం ఉంది, కనుకనే నాకు సమాధి కుదరట్లేదు. అది కుదరాలంటే మళ్ళీ ఉపాయాలు వెతుక్కోండి. గాయత్రి మంత్ర జపం, పుస్తకము, లేదా నిన్న సమాధిలో వెళ్ళినప్పుడు పొందిన స్మృతిని గుర్తు తెచ్చుకొని మళ్ళీ చిత్తము నుండి ఈ మాలిన్యాలను తొలగించుకొని ప్రతిరోజు మనము నిర్విచార సమాధి స్థితికి వెళ్ళాలి. సిద్ధ పురుషులకి, యోగ సాధకులకి, బ్రహ్మచర్యము నుండే సన్యాసులైన వారికి ఈ స్థితిలో చాలా మార్పు ఉంటుంది. కానీ మనమందరము బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ మార్గం నుండి సమాధిలోకి వెళ్తున్నాం కాబట్టి మన చిత్తము త్రిగుణాతీతము అవుతుంది, అప్పుడప్పుడు ప్రభావితం అవుతుంది. కనుక దీన్ని గమనిస్తూ మనం మన లక్ష్యంలో ముందుకు వెళ్ళాలి. అంటే సవిచార సమాధిలో పరమాత్ముడు ఉంటాడు, నిర్విచార సమాధిలో కూడా పరమాత్ముడు ఉంటాడు. కానీ సవిచార సమాధిలో పరమాత్ముని యొక్క గుణ కర్మ స్వభావాలు, మనం ఎక్కడ కూర్చున్నాం, ఏ దేశంలో కూర్చున్నాం, ఏ పరిసరాలలో కూర్చున్నాం అనేది ఒక ప్రభావం పడుతూ ఉంది. నిర్విచార సమాధిలో శబ్దం ఉండదు, జ్ఞానం ఉండదు, స్థానముతో సంబంధం ఉండదు, కాలముతో సంబంధం ఉండదు. ఫ్లైట్ లో కూర్చున్నా చేయగలుగుతాం, బస్ లో కూర్చున్నా చేయగలుగుతాం, రైల్వే ట్రాక్ లో కూర్చున్నా కూడా చెయ్యగలుగుతాం. ఇది మన చిత్తం యొక్క స్థితి మీద ఆధారపడి ఉంది అని సవిచార నిర్విచార ఈ 2 సమాధిని నాకు అవగాహనలోకి వచ్చింది, మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. అంటే సవిచార సమాధిలో కూడా ఇంకోటి మీరు గమనించాలి. మనం అనుకుంటాం మామూలుగా మనం ఇప్పుడు సంగీతం తీసుకున్నాం అనుకోండి, ఒక పాట పాడాలనుకుంటున్నాం. పాట భగవంతుని గుణగణాలతోనే ఉంది. పాట పాడాలి అంటే భగవంతుని యొక్క గుణగణాలతో కూడుకున్న పాటనే ఉంది. అమ్మ మేము భజననే చేస్తున్నాం కదా, ఇది సవిచార సమాధియా అవునా కాదా అని మీకు ప్రశ్న రావచ్చు. ఎందుకంటే భజనలో పరమాత్మని యొక్క గుణకర్మ స్వభావాలే ఉన్నవి కదా. భజన చేస్తున్నప్పుడు మీరు ఉపయోగించే తబలా ఉందనుకోండి, మీ కాన్సన్ట్రేషన్ ఏమైతుంది? చాలా మంది భజన చేస్తే సవిచార సమాధి అనుకుంటారు. ఎందుకంటే 6 గంటలు 7 గంటలు 8 గంటలు భజన చేస్తారు. భజనలో ఏక పరమాత్మని గుణకర్మ స్వభావాలే ఉన్నవి. కానీ భజన చేసేటప్పుడు సమూహం ఉంది. ఎవరు శబ్దాన్ని వెనుక ముందు లయలయితంగా లయయుక్తంగా మాట్లాడుతున్నారో దాని మీద ధ్యాస ఉంది. తబల కరెక్ట్ గా మ్రోగుతుందా వెనుకుందా ధ్యాస ఉంది. హార్మోనియం, మనం తీసుకున్న వివిధ సాధనాలు ఆ భజనలో ఉంటవి. అప్పుడు ఏమైపోయింది? గుణకర్మ స్వభావాలు పరమాత్మునివే అయినప్పటికీ కూడా అక్కడ ఒక భజననే లక్ష్యం ఉన్నప్పటికీ కూడా ఉపయోగించుకునేటువంటి ఏవైతే హార్మోనియంలో కూడా పరమాత్మని స్వరమే ఉంది కదా, వీణా వాయిస్తూ కూడా అదే ఉంది, భజనలో అదే ఉంది, తబలలో అదే ఉంది కాదు. అక్కడ ఒక శబ్దం ఉన్నప్పటికీ కూడా కాన్సన్ట్రేషన్ వేరుగా ఉంది. మనం అనుకుంటున్నాం అమ్మ అక్కడ నృత్యం లేదు,
ఆహారం తినలేదు, మేము వేరే విషయాలు మాట్లాడలేదు, మేము ఎవరినెవరు కౌగిలించుకోలేదు, కేవలం భజననే చేశాము అంటే మనం ఇక్కడ స్పర్శను వదిలిపెట్టాము, రూపంను వదిలిపెట్టాము, రుచిని వదిలిపెట్టాము, కానీ అన్ని వదిలిపెట్టాం. కానీ భజనలో మళ్ళీ లోతుగా వెళ్తే అక్కడ కూడా వికారాలు ఉన్నవి. అందుకనే నిర్విచార సమాధికి మనం ప్రయత్నం చేస్తూ భజన నుండి కూడా భజనాతీతంలోకి వెళ్ళినప్పుడే, అందుకనే సమాధి యోగులు పెద్దగా నృత్యమును కానీ వాయిద్యాలని కానీ ఇష్టపడకపోవడానికి కారణం ఇదే. అది పరమాత్ముని యొక్క గుణకర్మ స్వభావాలను వర్ణించే భజన ఉన్నప్పటికీ కూడా మన కాన్సన్ట్రేషన్ లో ఇదే భజన ఇంతకు ముందు వాళ్ళు ఎలా పాడారు, వీళ్ళు స్వరయుక్తంగా పాడారా, స్వరరహితంగా పాడారా, వాళ్ళు పాడితే తన్మయత్వం చెందాము, వీళ్ళు పాడితే అంత అనిపించలేదు, హార్మోనియంలో హై పీచ్ ఉంది, లో పీచ్ ఉంది, ఇవన్నీ వర్ణన ఉంటది. కనుక సవిచార సమాధిలో మనం భజన తీసుకున్నప్పటికి కూడా ఇన్ని విఘ్నాలు ఉంటవి. అందుకనే ఇక్కడ అంతర్గత స్థితిలోకి వెళ్ళే ప్రయత్నం మనం చెయ్యాలి. ఇలా వ్యత్యాసాన్ని మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. ఓం శాంతి శాంతి శాంతి.